అప్రియ దర్శన ఆయన ప్రియదర్శనుడు, ఇప్పుడు అప్రియ దర్శన. ఇలా ఎటువైపు పోలిక లేకపోయినప్పటికీ శరీర సమావిష్ట రాక్షసి వాక్యం అబ్రవీత్. కామ వికారంతో ఉన్నటువంటి ఆమె ఈ రాముడి వద్దకు వచ్చి గుమ్మం మీద నిలబడింది. ఇక్కడ విశ్వనాథ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూపిస్తున్నారు. గుమ్మం మీద నిలబడింది. ఆ నిలబడి అలా అంటే రెండు చేతులు పైకి తన నిలబడింది. చూశాడే ఇక్కడికి వచ్చింది అంటే అయితే మునికాంత కావాలి, లేదా దేవకాంత కావాలి, లేదా మానవకాంత కావాలి. మూడు లక్షణాలు ఇంకా కనిపించట్లేదు అన్నాడు. ముగ్గురు లక్షణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడాలి. రాముడు అంటే అంత చక్కగా అసెస్ చేస్తాడు. ఇది మునికాంత కాదు, ఇది మునికాంత కాదు, మునులెవ్వరి కాంతలు ఇంత వేసపు పదము తెరంగెరుంగరు. ఈవిడ మునికాంత కాదు. మునికాంత లేదా మాత్రం స్నానం చేస్తారు, పసుపు రసం కుక్కు పెట్టుకుని వస్తారు. ఈవిడ చక్కగా అలంకరించుకుని ఇప్పుడే పేర్ల నుంచి వచ్చినట్టు వచ్చింది. కాబట్టి ఇది మునికాంత కాదు, మునిలెవ్వరి కాంతలు ఇంత వేసపు పదము తెరంగెరుంగరు. ఇంత చక్కగా తీర్చిదిద్దు కూడా వాళ్ళ దగ్గర కనబడదు. కాబట్టి మనం మునికాంత కాదు. మరి దేవకాంత అనుకుందామంటే స్వర్గపురి సరసీజ నేత్ర కాదు, దివిష రంగనం సిరికి తోడకు మండిగ మందు నిల్వరు. అన్ని తెలుగు మాట్లాడండి, అందుకే అర్థం కావట్లేదు. మండిగ మందు నిల్వరు. ఇవి దేవకాంత కాదు. దేవకాంతలు అయితే గుమ్మం మీద నిలబడి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇంట్లో గృహదేవతలు ఉంటారు, మన ఇల్లు కట్టుకున్నారు తప్పకుండా. అందుకే ఇంట్లో 2 పూట్ల దీపం పెట్టుకుని కాస్త నైవేద్యం పెట్టుకుంటే గృహదేవత శాంతిస్తారు. వాళ్ళు శాంతిస్తే ఇంట్లో వాళ్ళకి క్షేమం. నేను ఇవన్నీ నీవేమి నమ్మనండి అంటే అక్కడున్న శక్తులకి చాలా క్షేమం. వాడు పీక్కు తినడానికి దొరుకుతారు. అందుకే జాగ్రత్తగా ఇవన్నీ తెలుసుకోవాల్సింది. అయితే మనకైతే శాస్త్రం చెప్పిందని నమ్మడమే, కానీ దేవతలకైతే కనబడతాయి. అందుకు దేవకాంతలకి ఆ మండిగ మందు లక్ష్మి ఉంటుంది కనుక వాళ్ళు దాని మీద పాలన పెట్టారట. ఈవిడ గుమ్మం మీద నిలబడింది కనుక ఈవిడ దేవకాంత కాదు. స్వర్గపురి సరసీజ నేత్ర కాదు, దివిష రంగనల్ సిరికి తోడుకు మండిగ మందు నిలబడు. పోనీ మానవకాంత అనుకుందామంటే ఆ చేతులెత్త నిలబడి తీరు చూస్తే మనుష్యకాంత ఎగునట్టులు లేదు. త్రపావిహీనతన్, సిగ్గు అనేది కనిపించట్లేదు కనుక ఈవిడ మానవకాంత కాదు. అంటే ఆ రోజుల్లో మానవకాంతకు సిగ్గుండే, అందువల్ల ఆ మాట అన్నాడు ఇక్కడ. మానవకాంత కాదు, ఎందుకంటే త్రపావిహీనతన్, సిగ్గు అనేది లేదు కనుక. ఇప్పుడు అంటే ఏమిటంటే పిల్లలు అడగాలి, అంటే ఏమిటని పెద్దలు ఆలోచించాలి. కనుక సిగ్గు లేదు కానీ ఇప్పుడు మానవకాంత కాదు. మొత్తానికి 3 కాంతలు కాదు. ఇంకెవరు? రాక్షస కాంత. కంక్లూజన్కి వచ్చాడు. ఏ వేషం వేసుకున్నా పోలీసులు మాట్లాడు, కానీ నవ్వు ఊరుకున్నాడు మనసులో. ఇంకా ఆవిడ వచ్చి మాట్లాడింది, నువ్వు చాలా అందగాడివి, నీకు తగిన దానం నేను సామాన్యురాలని కాను, ఇవన్నీ చెప్తూ ఉంటే వెంటనే నా పక్కన ఉంది. ఈవిడెవరు అన్నాడు. ఈవిడ నా భార్య సీత అన్నాడు. ఇప్పుడు నా భార్య సీతమ్మ ఉంది కనుక నువ్వు వచ్చి మాట్లాడడం బాగోలేదు కనుక ఈవిడ భయపడుతుంది, వెళ్ళిపో ఇక్కడ నుంచి అంటే. పైగా అక్కడ ఒక్కడు ఉన్నాడు లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. కొంచెంసేపు హాస్యం అంతే. అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే అసలే మహా దీక్షలో ఉన్నాను, నా దగ్గరికి వచ్చి ఇబ్బంది పడతాను, మళ్ళీ ఇటు వచ్చింది. మొత్తానికి ఆవిడ విసిగిపోయి ఈ ప్రక్కనున్న ఆమె వల్లనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కనుక ఈమెను మింగేస్తాను అని ఒక్కసారి భయంకరమైన రూపం చూపించి సీతమ్మ మీదకు రాబోతూ ఉంటే వెంటనే రావడం అన్నట్టు ఇంకా పరిహాసాలు చాలు, లక్ష్మణ ఈమెను శిక్షించు అన్నాడు. వెంటనే స్త్రీని అనవసరంగా చంపరాదు కనుక ఆమెను విరూపం చేశాడు. ఆ విరూపం చేస్తూ ముక్కు చెవులు కోసి వేయగానే ఏడుస్తూ వెళ్ళి ఆ జనస్థానంలో ఉన్న కరదూషణాది రాక్షసులతో చెప్పుకున్నది. నిజానికి రావణాసురుడు ఒకప్పుడు యుద్ధంలో పొరపాటున తన చెల్లెలి భర్తను చంపివేశాడు. దాంట్లో లఘుదిగోమన్నది. అప్పుడు ఓదార్చుతూ దానికి పరిహారంగా ఈ జనస్థానం అనేటువంటి దండకారణ్య ప్రాంతం ఉంటే వాళ్ళకి అప్పచెప్పి రక్షకులుగా కరదూషణాన్ని 14,000 మంది రాక్షసులు పెట్టాడు. ఈమె వెళ్ళి వాళ్ళతో చెప్పుకున్నది బాధంతా. వెంటనే వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అందులో కరుడు, దూషణుడు, త్రిశిరస్కుడు అనబడేటువంటి వాళ్ళు ప్రధాన రాక్షసుడు. వీళ్ళ వెనకాల అనేక మంది రాక్షస బలగం, వీళ్ళందరూ వస్తున్నారు పైకి. అది చూశాడు రామచంద్రమూర్తి. ఇంతమందిని చూడగానే లక్ష్మణ ఇప్పుడు నేను వెళ్ళి ఎదుర్కొనబోతున్నాను. సీతమ్మ భయపడుతుంది కనుక ఆ పైన గుట్ట మీద గుహ ఉన్నది, ఆ గుహలో సీతమ్మను ఉంచి నువ్వు అక్కడ రక్షణగా ఉండు, వీళ్ళ పని నేను చూసుకుంటానన్నాడు. వెంటనే ధనుస్సు కల్లెత్రాడు సంధించి పట్టుకున్నాట. ఒక్కసారి వింటి నాలి మీటిన వెంటనే ఆ ధ్వనికి ప్రతిధ్వనించింది మొత్తం అరణ్యం అంతా కూడా. ఆ వస్తున్నటువంటి రాక్షసులందరినీ చూసి రామచంద్రమూర్తి ధనస్సుపై ఒక్క వాహనం పెట్టాడు. కానీ చూడ్డానికి ఒక్క బాణం పెట్టాడు కనబడుతుంది, కానీ అక్కడ నుంచి మళ్ళీ బాణాన్ని విడిచిపెట్టడం కనిపించట్లేదు. ఆ ముందు నుంచి బాణములు వస్తూనే ఉన్నాయి. ఆ వస్తున్న బాణములన్నీ కూడా అక్కడున్న అసురుల్ని కొద్ది కాలంలోనే ధ్వంసం చేసింది. అంత వేగంగా ధనుస్సును ప్రయోగించడంలో రామచంద్రమూర్తి నేర్పరి. అందుకే రామచంద్రమూర్తి ధనుస్సుకు కోదండము అని పేరు.
గొప్ప ధనుర్విద్య నేర్పరులు అందరినీ కోదండలు అనరండి. ఆ మాటకు వస్తే అర్జునుడు కూడా ధనుర్విద్యలు నేర్పరే, కానీ కోదండ అర్జునుడు అనరండి. రాముడినే కోదండ రాముడు అంటారు. ధనుస్సుకు పేరు కోదండం కాదు, ఆయన ఏ ధనుస్సు ఇచ్చినా కోదండం చేస్తాడే. కోదండం అంటే క్రీడాదండం అని అర్థం. అంటే ఒక ఆట వస్తువులా వాడతాడు ధనుస్సునే. అంటే జాగ్రత్తగా పట్టుకుని ప్రయోగించాలి కాదు, అలవోకగా. ఆ పట్టుకున్నప్పుడు సాధారణంగా ధనుస్సుకు గ్రిప్ ఉంటుంది, ఆ మధ్యలో పట్టుకోవాలి, జాగ్రత్తగా ప్రయోగించాలి. ఇది ఎటువైపులా పట్టుకుంటాడు ధనుస్సుని, ఎలాగైనా ప్రయోగించగలడు. అందుకు రాముడు అనగానే ఆ కోదండ రాముడు ఎవరికైనా గుర్తుకొస్తాడు, ధనుస్సు లేని రాముడు మనం ఊహించదు. అందుకే ఎవరిచ్చిరిరా శరచాపములు ఇనకులాబ్ధి చంద్ర అంటున్నారు చంద్రస్వామి. ఎవరిచ్చారయ్యా నీకు శరచాపములు? అవతరించు వేళ నుండెను అవనికేకి ఆర్జించితివో. నువ్వు అవతరించినప్పుడే ఉన్నాయా, లేదా భూమి మీద వెళ్ళి సంపాదించావా? ఇది పెద్ద ప్రశ్న. అంటే అంతగా ఉన్నది. ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రువులను అణచేయనట ఎవరిచ్చిరిరా శరచాపములు. ఎంత చక్కగా కీర్తించారు చంద్రస్వామి. అది ధనుస్సు పట్టుకున్న రాముడిని తలంచుకుంటే ఎలాంటి అసలు శక్తులు కూడా అక్కడ నిలబడలేవు. బండన భీముడు అర్థజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను గడగట్టి భేరికా డాండడాండడాండన తంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనికి దశరథీ అటువంటి ప్రతాపమూర్తి రామచంద్రమూర్తిని దర్శిస్తున్నాం. మొత్తం రామాయణం చదువుతుంటే ఎన్ని రకాల రాములు కనబడుతున్నారో పరిశీలించారు. ఆర్త సంహారకుడు ఆర్తిని పోగొట్టేటువంటి స్వామి, భక్తజన రక్షకుడైనటువంటి స్వామి, దుష్టజన శిక్షకుడైన స్వామి ప్రతాపమూర్తిని ఆ విధంగా ప్రకటించగానే మొత్తం అక్కడున్న అసురులందరూ చోచర మండి దగ్ధమయ్యారు. ఆయనతో యుద్ధంలో నిలవలేకపోయారు. కాలదూషణ త్రిశిరాది సమస్త రాక్షసులు సంహరింపబడ్డారు. కొద్దిసేపట్లోనే 14,000 మంది రాక్షసులు ఒంటి చేతితో సంహరించినటువంటి రామచంద్రమూర్తి ప్రతాపాన్ని చూసి దేవతలు ఆశ్చర్యచిత్తులయ్యారు. ఆ సమయంలో మొత్తం యుద్ధం చేసిన తర్వాత రాముడు అలసట అనేది లేకుండా ధనుస్సుని కుడి చేతితో పట్టుకుని నిలిపి ఎడమ చేతిని తన నడుము మీద పట్టుకుని మందహాసం చేస్తూ చూస్తున్నాడు. అది చూసి ఆ గుహలో ఉన్నటువంటి సీతమ్మ పరుగులు వచ్చి రామచంద్రమూర్తి వద్దకు వచ్చింది. ఎందుకంటే రాముడు ప్రతాపాన్ని విన్నది కానీ ఇప్పుడు చూసింది. ఎంత గుహలో లేకుండా తొమ్మిది చూసింది మొత్తం రాముడు చేసిన పరాక్రమాన్ని. ఆ ప్రతాపం చూసి ఆవిడ ఆనంద పరవశంతో వచ్చి ఆ ఆనందాన్ని వ్యక్తీకరించడానికి తన 2 చేతులు రాముడు మెడపై వేసింది. ఒక్కసారి ఇక్కడ తులసీదాస్ గొప్ప మాట అంటాడు. ఇక్కడ ఆనాడు స్వయంవరంలో వరమాలు వేసింది, ఇప్పుడు ప్రేమతో కరమాలు వేసింది అన్నాడు. ఆ ప్రేమగా వచ్చి పట్టుకుంది సీతమ్మ. రాముని యొక్క ప్రతాపమూర్తి అంత అందంగా భాషించింది. ఇదంతా ఈ రాక్షసుల అకంపరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొన్ని ప్రాణాలు దక్కించుకుని ఆయన వెళ్ళేట్టు రావణాసుడి దగ్గరికి తిన్నాడు. ఇప్పుడు వచ్చేటట్టు రావణాసురుడు పరీక్ష. రావణాసుడి దగ్గరికి వెళ్ళి కాలదూషణాది సమస్త రాక్షసుని రాముడిని వాడు సంహరించారు. ఇది వార్త నేను చెప్తూ ఉన్నాను. పైగా ఆయన రూపం ఎలా ఉందంటే సామాన్యం కాదు. రూపం ప్రతిమంతస్య రామస్య అక్లిష్ట కర్మణ బహూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన. ఆయన సాక్షాత్తుగా ప్రళయకాలంలో రుద్రుడు కనబడ్డాడు నాకు ఆయనలో. సామాన్యం కాదు. నమస్తే రుద్రమణ్యం ఉతౌతేషరే నమః నమస్తే అస్తు ధర్మనే బాహుభ్యాముక్తే నమః. ధనుర్ధారి అయిన రుద్రుడిని నేను దర్శించాను అక్కడ. అది ప్రళయకాలం నాడు రుద్రుడు అని చెప్పగానే వెంటనే కోపంతో తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీశాడు రావణాసుడు. వెళ్ళి మనం సంహరిస్తాను, నువ్వు కూర్చోన్నాడు. ఇది ఆవేశం తర్వాత నేను చెప్పింది జాగ్రత్తగా నువ్వు తినలేదు. 14,000 మందిని ఒక్కడు కొట్టాడు. పైగా వాళ్ళు రథాల మీద సమస్తమైన పరికరాలు కవచాలు వేసుకుని వచ్చారు. దీనికి అవేవీ లేవు. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మాణం హతాన్యేకేన రామేణ మానుషీన పదాతిన. కేవలం పాదాలతో నేల మీద నిలబడ్డవాడు అంతమందిని కొట్టాడు ఒక్కడు. కొంచెం ఆలోచించద్దు, ఆవేశపడిపోతే సరిపోతుందా? ఆయన ప్రతాపం ఏంటో ఆలోచించు. నేను చూశాను, నేను చెప్తూ ఉన్నాను. రామచంద్రమూర్తి గాని పరాక్రమాన్ని చూపిస్తే సతార గ్రహ నక్షత్ర నవశ్చాప్యవసాదయ్యేది. గ్రహ నక్షత్ర తారకలతో కూడినటువంటి సమస్త భువనాన్ని క్షణంలో నాశనం చేయగలరు. నాకేమనిపించిందంటే ప్రతాపమూర్తిని రాముడిని చూస్తుంటే అసలు రామస్తు సీదంతీం శ్రీమాన్ అభ్యుద్ధరేమహి. సమస్త భువనాన్ని నాశనం చేయగలడు, భూమిని ఉద్ధరించగలడు. భూమిని ఉద్ధరించే స్వరూపం అతను అని నేను పోల్చాను. అనగా ఆదివరాహ స్వామి యొక్క స్వరూపాన్ని భావన చేస్తున్నాడు. సంహృత్యవా పునర్లోకాన్ విక్రమేణ మహాయశాః శక్తస్థ పురుష వ్యాఘ్రః షష్ఠుం పునరపి ప్రజాః. ఇక్కడ రామాయణం చదివేటప్పుడు మనకి చిప్పిల్లే రసం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ
అంటే రాముడు నారాయణుడు దొరికిపోతాడని ఇలాంటి చోటే వాల్మీకి అంత అందంగా చూపిస్తుంటాడు. ఇక్కడ రామచంద్రమూర్తి తలంచుకుంటే క్షణకాలంలో ఈ భువనాలన్నీ నాశనం చేయగలడు. ఆ మాట చెప్పాడు మొట్టమొదటి. నాశనం చేయగలడానికి పెద్ద చెప్పక్కర్లేదండి. కొంచెం ఎవరైనా ప్రతాపం చూపిస్తే కాస్త ఎగ్జాగరేట్ చేసి సమస్త భువనాల్ని నాశనం చేయగలడు అనొచ్చు. కానీ వెంటనే మరొక మాట అన్నాడు, క్షణంలో సమస్త నాశనం చేస్తాడు, మరుక్షణంలో ఈ సమస్త జగత్తుని సృష్టించగలడు. ఆ మాట చెప్పాడు. ఇక్కడ సమస్త నాశనం చేయగలడు, మరుక్షణంలో సృష్టించగలడు. ఆ మాట చెప్పడం లక్కప్పుడు ఉద్దేశం ఏంటి? ఆయన చూస్తే నాకు ఏమనిపించిందంటే సృష్టి స్థితి లయలు మూడు చేయగలిగేటువంటి పరమేశ్వరుడు భావం కలిగింది, పరమాత్మ భావం కలిగింది. ఇంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. అందుకు నువ్వు ఆలోచించు. నహిరామో దశగ్రీవా శిక్షోజేతం త్వయాయుధి రక్షసాంబాపి లోకేన సర్గ పాపజనేవా. నీ చేత గాని నీ దగ్గరున్న రాక్షసుల చేత గాని రాముడు జయింపబడడు. మీరెవరు రాముడు జయించలేరు. ఎలాగంటే పాపాత్ముడు స్వర్గాన్ని ఎలా పొందలేడో మీరు రాముడిని అలా జయించలేరు. ఉపమా ఎంత చక్కగా పడేడు. ఎంత రాక్షసుడైనా రాముడిని చూసి తెలియకుండా మంచి మాటలు వచ్చి అకంపరుడికి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆలోచిస్తున్నాడు రావణాసుడు. మరి ఏం చేయాలి అంటే ఉపాయం నేనే చెప్తాను చూడు. నేను గమనించిన విషయం ఏంటంటే అంత శూర్పణకి ఎన్ని మాట్లాడినా రామచంద్రమూర్తి పరిహాసంతో పక్కకు తొలగించడానికి ప్రయత్నించాడు. సీతమ్మని మింగేస్తానంటే మాత్రం వెంటనే శిక్షింపజేయమని చెప్పాడు. కనుకనే ఆ సీతమ్మకి ఏదైనా జరిగితే ఆయన తట్టుకోలేదు. రాముణ్ణి మనం దెబ్బతీయాలి అంటే ముందు సీతను అపహరించాలి. తస్యాపహర భార్యాం త్వం ప్రమజ్జతు మహావని సీతయా రహిత కామో రామో హాస్యతి జీవితం. సీత లేకపోతే రాముడు ఇంకో ఉండడు అని కూడా గమనించాను. ఆ కారణం చేత సీతను అపహరించే ప్రయత్నం చేయి అని చెప్పగానే రావణాసురుడు సరే నేను నిర్ణయించుకుని ముందు మారీచుడు బతుకు చేరాడు. ఆయన అక్కడ మారీచుడు ఎక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన అరణ్యంలో ఆయన వద్దకు వెళ్ళాడు. మారీచుడు గుర్తున్నాడా? రెండో రోజు కదా. ఆ మారీచుడి వద్దకు వచ్చి అంటున్నాడు రావణాసురుడు, మారీచా నేను ఒక వార్త విన్నాను. ఇక్కడ రామచంద్రమూర్తి అని ఆయన తన తమ్ముడితో తన భార్యతో ఇక్కడికి వచ్చి ఉన్నాడని, అతను మన జనస్థానంలో ఉన్న రాక్షసులను సంహరించాడని విన్నాను. ఇప్పుడు ఆయన నేను శిక్షించాలనుకుంటున్నాను. దానికి గాను ముందు భార్యను అపహరించాలని నా ప్రణాళిక, దానికి సహాయం కావాలి అన్నాడు. ఈ పాడు బుద్ధిని ఎవరు పుట్టించారని అడిగాడు. బతికి బట్టగట్టాలని లేదా ఏమిటి? ఇది నీకు మంచిది కాదు, నీ వంశానికి మంచిది కాదు, నీ దేశానికి మంచిది కాదు అని చెప్తూ నువ్వు తిరిగి వెళ్ళిపో అని చెప్పగానే మారుచు మాటలు తిరిగి వెళ్ళిపోయాడు. రావణాసుడు తిరిగి వెళ్ళి లంకలో కూర్చున్నాడు. అక్కడికి ఒక రోజు శూర్పణఖ వచ్చింది. అసలు నువ్వేమిటయ్యా, నువ్వు అన్నవి కావు రాజువి కావు. అన్నమైతే చెల్లెలికి అపరాధం జరిగితే నువ్వు చూస్తూ ఎందుకు కూరుకున్నావు? రాజువే అయితే శత్రువుని ఎలా క్షమించావు? ఎలాగే నువ్వు చేసేది తప్పే. పైగా నేను చూశాను వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసా? తరుణం రూప సంపన్నం సుకుమారో బలు సుకుమారో మహాబలు పుండరీక విశాలాక్షవు తీర కృష్ణాదినాంబరు పరమూలాసి ఉదాంత ఉతాపసు బ్రహ్మచారిణం. ఎక్కడ విన్నట్టుంది కదా రామరక్షాస్త్రం. కానీ ఇవన్నీ శూర్పణఖ చెప్తున్నాడు. అవి తీసుకుని చక్కగా రామరక్షాస్త్రంలో పెట్టారు ఋషులు. శూర్పణఖ కూడా అంత చక్కగా మాట్లాడింది వాళ్ళిద్దరి గురించి. రాక్షసులకు కూడా తెలుగుగా మాట్లాడాలనిపించదు. అంత గొప్పవారు రాము తీసుకుంటారు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని. తరుణవు రూప సంపన్నం సుకుమారు మహాబలు. చూడటానికి సుకుమారంగా కనబడుతున్నారు కానీ మహాబలు ఇద్దరు కూడా. పైగా పుండరీక విశాలాక్షం, విశాలమైన నేత్రములు కలవాలి. ఫలమూలాశినం, కందమూలులు ఫలములు తింటూ తాపసం బ్రహ్మచారినం. అలాంటి వారు, అలాంటి సౌందర్యం అంత వీరత్వం ఎక్కడ చూడలేదు. అలాంటి శత్రువును ఉపేక్ష చేస్తావా? తగునా, నువ్వు చేసిన పని ఏం బాగోలేదని నానా చీవాట్లు పెట్టింది చెల్లెమ్మ. దాంతో మన వాడికి మహా ఆగ్రహం కలిగి మళ్ళీ ఆవేశం తెచ్చుకుని మళ్ళీ వెళ్ళాడు మారీచుడి దగ్గరికి. ఏమిటి మళ్ళీ వచ్చావు అన్నాడు. ఇందాక చెప్పిన పని చేయమని చెప్పడానికి వచ్చాను అంటే నీకు అంత చెప్పినా నీకు తినలేదన్నమాట అంటూ ఇక్కడ మారీచుడు కూడా మాట్లాడుతున్నాడు. అత్యద్భుతమైన మాట్లాడుతున్నాడు. సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య పథ్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సృష్టిలో ఎవరైనా ఇష్టమైనది చెప్తూ ఉంటే విని శభాష్ శభాష్ అంటూ ఉంటారు, కానీ హితమైనది చెప్తే వినేవాళ్ళు తక్కువే, చెప్పేవాళ్ళు తక్కువే. చాలా గొప్ప మాట చెప్పాడు. ఇష్టమైనది హితమైనది రెండు మాటలు ఉన్నాయి. ఎవడైనా వచ్చి నువ్వు చేసింది మంచిది, నువ్వు చాలా గొప్పవాడివి అంటూ ఉంటే వీడికి హాయి, పొగిడిన వాడికి మరీ హాయి. కానీ నువ్వు చేసింది తప్పు, ఇది కూడదు అని చెప్పారా, చెప్పిన వాడికి మహాకోపం వస్తుంది. కోపం వచ్చేవాడికి చెప్పడం ఎందుకు వాడు చెప్పడు. కనుకనే అప్రియమైనా సరే హితం చెప్పే వాడు దొరకడు, వినేవాడు దొరకడు. ఇది గుర్తుపెట్టు. అందులో రాజు దొరకడు. ఒక పదవి రాగానే పక్కన భజంతిని గారు ఎక్కువ చేస్తాడు. నిరంతరం భజన చేస్తూ బాగా వద్దు మీరు ఎంత అంతా అంటూ ఉంటారు, కానీ సవరించేవాడు ఎవరు దొరకడు.
ఎందుకంటే అసలు అధికారం ఉన్నవాడు. సవరిస్తే కోపం వస్తే ఏమొస్తుందో ఏమిటో అని పెట్టుకొని నోరు మూసుకుంటాడు. అందుకు నీలాంటి వాడికి, అందులో పదవిలో ఉన్నవాడికి చెప్పేవాడు కష్టమే, నీకు వినే లక్షణము కష్టమే అని చెప్తూ, అయినా నేను చెప్తున్నాను మాత్రం విను. రాముడు అంటే ఏమనుకున్నావు? ఏదో తండ్రి చేర వెళ్ళగొట్టబడ్డవాడు అనుకోకు. ధర్మం కోసం అరణ్యానుకోలేదు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆనీతస్త్వమిమం దేశం ఉపాయేన మహర్షిభి ఏషాం పదార్థం క్రూరాణం రాక్షసాం పాపకర్మణాం. ఎంతైనా వాణిజ్యుడు తపస్వి కనుక ఉన్న సత్యాన్ని పెట్టాడు. నాకేమనిపిస్తుందంటే మహర్షులు ఉపాయముతో ఇవన్నీ అరణ్యాలు పంపించారనిపిస్తుంది. ఉపాయం మంత్ర దగ్గర నుంచి పనిచేసిందండి. ఉపాయేన మహర్షిణ, ఉపాయేన మహర్షివి, మహర్షులందరూ ఉపాయం పన్నీని పంపించారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఆక్రమించుకుపోయి భూమిని అల్లకల్లోలు పరుస్తున్న మన రాక్షసుల నాశనం కోసమని మహర్షులు పంపారని నాకు అనిపిస్తుంది. అతను సామాన్యుడు కాడు సుమా. రాముడు అంటే ఏమిటో నాకు తెలిసి చెప్తున్నాను విను. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజ సర్వస్య లోకస్య దేవానాం మఘవాన్. దేవతలకు ఇంద్రుడు ఎలాగో సర్వలోకములకు ఆయన. రాముడు రూపుదాల్చిన విగ్రహం, ధర్మము అంటే ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ అది చెప్పాడు. రాముడు అనగా ధర్మ విగ్రహం. వాయిచి ఒక్క మాట అన్నాడు కానీ ఇంచుమించు అందరికీ తెలుసండి. నేను ఇక్కడ రామో విగ్రహం అంటే అందరూ అన్నారు. చాలా సంతోషం. ఇంచుమించు అంత గొప్ప వాక్యం. కానీ గొప్ప వాక్యం వశిష్ఠుడు విశ్వామిత్రుడు అందరికి మారీచుడు అన్నాడు. ఇప్పుడు మర్చిపోవద్దు. ఇక్కడ మారీచుడు శత్రుపక్షం పడగా శత్రుపక్షం వాడి చేత కూడా అలా ఆ విధంగా స్తుతింపబడ్డ చరిత్ర రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటేనే ధర్మ విగ్రహం. పైగా సాధు సత్య పరాక్రమ. సాధు అంటే సత్ప్రవర్తన కలవాడు. ఆయన ఆలోచనలో కానీ ఆచరణలో కానీ సల్లక్షణమే కనిపిస్తుంది తప్ప అసల్లక్షణం కనబడదు. అంత సత్ లక్షణమే కనబడుతుంది. అది సాధు. సాధు అంటే ఆలోచన, ఆచరణ, వాక్కు. ఈ మూడు ఎవరైతే క్షేమంకరంగా ధర్మంతో కూడి ఉంటాయో వాడిని సాధువు అనాలండి. పైగా సత్యపరాక్రముడు ఆయన. సత్యపరాక్రమం గురించి చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు మాట గుర్తుందా? సత్యపరాక్రమం ఏం చెప్పుకున్నా మధ్యలో అడుగుతున్నాను అనుకోవచ్చు. సత్యం అంటే వ్యర్థము కానిది అన్న, వ్యర్థము కాని పరాక్రమం కలవాడు సత్యపరాక్రమ. పైగా నువ్వు రామాగ్నిం సహసావిత్త న ప్రవేశం త్వమర్హసి. రాముడని అగ్నిలో పడాలని తొందరపడకు అన్నాడు. రాముడని అగ్నిలో దూకాలని తొందరపడకు సుమా. పైగా సీతమ్మ కనపరిస్తానంటున్నావే అది నీ వల్ల కాదు. నసాధర్షయితుం శక్యా మైథిల్యోజస్విన ప్రియ దీప్తస్యే భూతాసస్య శిఖా సీతా సుమధ్యమ. ఈ వాక్యములన్నీ గుర్తుపెట్టుకోవాలండి. రామాయణం మొదటి అయిపోగానే రెండో రోజు పడినప్పుడు మొదటి వదిలేయకూడదు. అది పట్టుకుని రెండవ దానికి పడి అప్పుడు ఒక సంఘటనకు అనుబంధం ఉంటుంది. ఇది అర్థమైన తర్వాత సంఘటన అర్థమవుతుంది. నసా దర్శయితుం శక్య మైథిల్యోజస్విన ప్రియ. ఆమెని ఎదుర్కొనడం సాధ్యం కాదు. ఆమె ఎవరు అంటే అగ్ని జ్వాల. సీతమ్మ ఒక అగ్ని. మారీచుడే చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఆవిడే అగ్ని, ఆవిడ మహాగ్ని. దీప్తస్యే భూతాసస్య శిఖా సీతా సుమధ్యమ. ఆ సీతాది ఒక మహాజ్వాల. నీకు సుఖంగా బ్రతకాలి, రాజ్యం ఉండాలి అంటే ఈ పనిని విరమించుకో. జీవితం సుఖం చేయవ రాజ్యం చేయవ సుదుర్లభం విరీక్షరం భోక్తం మాకృత రామ విప్రయం. రాముడికి ఇష్టం కానిది చేస్తే నీ జీవితం కానీ, నీ రాజ్యం కానీ, నీ పరివారం కానీ మిగలదు సుమా. శరదాల పరిక్షిప్తాం అగ్నిజ్వాలా సమావృతం ప్రదగ్ధ భవనాం లంక ద్రక్ష్యసి త్వం న సంశయః. ఇప్పుడు రాముడికి అపరాధం చేస్తే తగలబడుతున్న లంక నా కళ్ళకు కనబడుతుందన్నాడు. నిజంగా భవిష్యత్ దృష్టి ఆయన. తగలబడుతున్న లంక అంటే రాముడికి అపకారం చేస్తే లంక తగలబడుతుంది, జాగ్రత్త. ఇంకొక మాట చెప్తున్నాను. నువ్వు చెప్తున్నావు నన్ను వెళ్ళమంటున్నా అంటే నువ్వు నాశనం అవడం కాబట్టి నన్ను కూడా నాశనం చేస్తావా? ఈ పరిస్థితి ఎలా ఉన్నదంటే అకుర్వంతోపి పాపాని శుచయ పాప సంశ్రయాత్ పరపాపై వినశ్యంతి మత్స్యా నాగ హృదయథ. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట అండి ఇక్కడ చూపిస్తున్నారు. మనం పాపం చేయకపోయినా పాపాత్ముల్ని ఆశ్రయించుకుంటే వాళ్ళతో పాటు నశించిపోతాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది గొప్ప మాట. ఇది అర్థమైతే విభీషణుడు ఎందుకు రావణాసురుడి నుంచి బయటకు వచ్చాడో అర్థమవుతుంది. తెలుసుకోండి. ప్రతిదానికి రామాయణంలో ఒకదాంతో ఒకటి సమాధానం. మనం పాపం చేయకపోయినా పాపాత్ములు అంటి పెట్టుకుంటే వాళ్లతో పాటు దుష్ఫలితం అనుభవించక తప్పదు. ఇది వివరిస్తున్నటువంటి ప్రధానమైన అంశం ఇక్కడ. ఆ కారణం చేత నీతో కూడా నేనే దెబ్బతింటున్నా. ఇదేంటంటే ఒక కొలను ఆశ్రయించుకుంటే చేపలు, అక్కడ ఏనుగులు వచ్చి తొక్కి అంటే ఆ చేపలు చచ్చిపోతాయి. ఎందుకంటే ఆ కొలను ఆశ్రయించుకోవడం చేత. అలాగే మేము కూడా ఆ విధంగా
దెబ్బతింటూ ఉంటాం. కాబట్టి నువ్వు నేను కూడా క్షేమంగా ఉండాలి అంటే మాత్రం నువ్వు పని గ్రహించుకో. పైకి రాముడు ఏంటో నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను జాగ్రత్త. మొట్టమొదటి ఎదురు పిల్లవాడుగా ఉన్నప్పుడు నేను చూశాను. అప్పటికి ఇంకా చాలా పిల్లవాడైనా పైగా బాలుడుగా ఉన్నప్పుడు ఆయన చూపించిన పరాక్రమం నేను అనుభవించానయ్యా. అప్పటికి ఇంకా ఊర షోడశ వర్ష 16 ఏళ్ళు కూడా ఆయనకి రాలేదు. అప్పుడు ప్రతాపం నేను చూశాను. ఏదో పిల్లాడు పెద్ద ఇంజక్షన్కి వచ్చాడు అనుకున్నాను. కానీ నా పక్కన ఉన్న సుబాహుడిని ఒక్క బాణంతో తగలబెట్టాడు. నన్ను 100 యోజనాల దూరం ఎగరగొట్టాడు. ఎందుకు ఎగరగొట్టాడో నాకు తెలియలేదు, కానీ దెబ్బకి నా కళ్ళు తిరిగి కొంతకాలం పట్టింది నేను తేలుకోవడానికి. తర్వాత అరణ్యంలో నేను మాయావేషంతో తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడికి ఈ రాముడు వచ్చాడు. నేను చిన్నప్పుడు అప్పుడు చూసినటువంటి ఆ రాముడు ఈయన ఒక్కడేనా అన్న సందేహం కలిగి ఒక్కసారి రాముడు పరిశీలిద్దామని నేను లేడి వేషం వేసుకున్నాను. నాతో పాటు మరో 2 రాక్షసులు కూడా వేషం వేసుకొచ్చాను. అప్పుడు రామచంద్రమూర్తి చక్కగా చూసి నా పక్కన ఉన్న 2 రాక్షసుల్ని బాణంతో కొట్టాడు. నన్ను మాత్రం మూతి మీద గట్టి బాణం కొట్టాడు చావకుండా. 2 సార్లు కూడా చావు దెబ్బ కొట్టకుండా గట్టి దెబ్బ కొట్టాడు. ఈ దెబ్బ తగిలేక ఇంకా నేను ఇంకొకరిని హింసించడం, వాడిని వీళ్ళు పీక్కు తినడం, నరమాంస భక్తిని నేను మానివేసి ఇక్కడ నేను సన్యాసిగా మారిపోయాను. ఈ అరణ్యంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాను. సుమా చూసారు రాముడు కొట్టిన దెబ్బ ఎంత మార్పు తెలిసిందే. ఇక్కడ దెబ్బ కొడితే బుద్ధులు వస్తుంటాయి, ఏం చేస్తాం. పైగా ఇహ ప్రవ్రాజితో రిక్త తాపసోహం సమాహిత. ఇక్కడ తపస్సుగా మారిపోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ అరణ్యంలో కాలక్షేపం చేస్తున్నాను. పైగా ఆ దెబ్బ తిన్న దగ్గర నుంచి నా పరిస్థితి ఎలా మారిందో తెలుసా. ఎక్కడ చూసినా నన్ను రాముడే కనబడుతున్నాడు. ఎక్కడ చూసినా వృక్షే వృక్షే చ పశ్యామి తీర కృష్ణాజనాంబరం అపి గృహీత దర్శం రామం పాసహస్త నివాంతరం. ఏ చెట్టు చూసినా, ఏ పుట్ట చూసినా, ఏ వేపు చూసినా ధనుస్సు పట్టుకుని ఎక్కువ పెట్టిన రాముడే కనబడుతున్నాడు. నాకు ఎటు చూసినా రాముడే కనబడుతున్నాడు. సుమా అపి రామ సహస్రాన్ని పీత పశ్యామి రావణ. ఓ రావణ, 1000 కొలది రాముడు నాకు కనబడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రామభూతం సర్వం అరణ్యం ప్రతిభాతి మే. రామభూత విధం సర్వం అరణ్యం ప్రతిభాతి. ఈ అరణ్యం అంతా నాకు రామమయంగా కనబడుతుంది. ఇంకేం చెప్పేది, అంతా రామమయం. కనబడుతున్నదంతా రాముడిగానే కనబడుతున్నాను అన్నాడు. ఇక్కడ కొంచెం ఆలోచించాలి, నాగి ఆలోచించాలి. మీరు చెప్తూ ఉండండి, మీరు ఇలా నిద్రపోతామని కాదు, ఇలాంటి చోటు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మారీచుడు చెప్తున్నటువంటి మాట నాకు అంతా రాముడే కనబడుతున్నాడు. నిజంగా స్థితి రావాలంటే ఎన్ని యోగాలు ఉండాలి, ఎన్ని జపాలు చేయాలి, ఎన్ని తపస్సులు చేయాలి. అంతటా రాముడిని అనుభవించగలగాలంటే ఎన్నో జపాలు చేయాలి. సర్వం బ్రహ్మమయం జగత్ అది ఉపనిషత్తు చెప్తుంది. ఆ బ్రహ్మమే రామం, సర్వం రామమయం జగత్. ఈ స్థితి కోసం యోగం చేయాలా, జపం చేయాలా, ధ్యానం చేయాలా, ఉపవాసాలు చేయాలా, తలకిందులుగా తపస్సు చేయాలా, అడ్డంగా తపస్సు చేయాలా. ఇన్ని సాధనలు మనకి. ఎన్ని యుగాలు కష్టపడ్డా రాని స్థితి మానవుడు సులభంగా వచ్చింది. ఎందుకంటే భావన తీవ్రతే యోగం. తెలుసుకోండి, యోగం అంటే ఏమిటో కాదు, నీ భావన తీవ్రమైతే అదే యోగం. ముక్కు మూసుకుని తలకిందులుగా కూర్చున్న భావ తీవ్రత లేనప్పుడు యోగం లేదు. అటువంటి ఏకాగ్రమైన భావన తీవ్రమైతే అది యోగం. ఆ భావన నువ్వు దేనితోనైనా తెచ్చుకో, పర్వాలేదు. భయంతో కానీ, కామంతో కానీ, వైరంతో కానీ. సరిగ్గా భాగవతంలో చెప్పిన మాట, కామోత్కంఠ గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేమి ఇది చక్రం గంటిని ఎట్లయిన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు దాత్రీశ్వర అని చెప్పాడు. అక్కడ ఉద్దామ ధ్యాన గరిష్ఠత భావం తీవ్రమైతే ధ్యానం అవుతుంది. అది బలంగా నిలబడితే ఉద్దామ ధ్యానం అవుతుంది. దాంతో భగవంతుడు దొరుకుతాడట. గుర్తుందా ఈ పద్యం విన్నట్టు? గత ఏడాది భాగవతంలో చెప్తున్నాను, నాకు గుర్తుంది. అప్పుడు భాగవతంలో చెప్పుకున్నాను, మళ్ళీ ఇప్పుడు రామాయణం చెప్పుకున్నప్పుడు గుర్తు చేయాలి. మళ్ళీ మర్చిపోవచ్చు వచ్చే ఏడాది వరకు. అందులో నేను అలా అన్నాను. కొందరు నేను చూశాను, ఉన్నమాట చెప్తున్నాను, అది మర్చిపోయిన వాళ్ళు చెప్పారా. నిన్న కూడా ఒక కృష్ణుడు ఏంటంటే అలా ఉన్నాడే, మరి అప్పుడు భాగవతం ఏమైంది విన్నది, సరిగ్గా వెళ్ళలేదు అర్థం అన్నమాట. శ్రద్ధగా వినాలి. పొరపాటును కూడా రామకృష్ణుల గురించి హేళన వాక్యాలు అనవద్దు, పాపాలు చుట్టుకుంటాయి. అర్థం కావాలంటే గురువుల దగ్గర మఠం వేసి కూర్చొని నేర్చుకోండి. కానీ ఆ పుణ్యమూర్తులు వాడు సాక్షాత్ నారాయణుడు, వాళ్ళ గురించి అలా మాట్లాడాలి. మనకేం తెలుసు, ఆచమనం చేయడానికి కూడా చేత కాదు. మనం వాళ్ళ ధర్మాల గురించి మాట్లాడతామా? ఇది తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం. ఇది శ్రద్ధగా వినాలి. ఇక్కడ మొత్తానికి మారీచుడి యొక్క విషయంలో అంతా రాముడిని దర్శిస్తున్నాడంటే భయయోగి. మారీచుడు భయయోగి, భయం చేత యోగిగా మారిపోయాడు. భాగవతంలో కంసుడు, రామాయణంలో మారీచుడు భయయోగులు. నిరంతరం భయంతో ఎప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడు, భయంతో వాడు చివరి వరకు బలిగాడు. అందుకే పరమాత్మ లీనం కాగలిగాడు. అయితే ఇతడు హింసా ప్రవృత్తి మారి సన్యాసిగా మారిపోయాడు. కానీ అడుగడుగున రాముడే కనబడుతున్నాడు. ఆయనకి ఎంతో సాధనలు చేస్తే దొరకని స్థితి ఆయనకు లభించిందంటే ఇంత యోగం అది. పైగా ఇంకొకటి చెప్తున్నాను విను,
రామమేవ పశ్యామి రహితే రాక్షసాధిప దృష్వా స్వప్నగతం రామం ఉద్భ్రమామి విచేతన. నాకు అసలు మలక ఉన్నంతసేపు రాముడిని చూస్తున్నాను, ఎప్పుడే నిద్రపోతే కల్లో మళ్ళీ రాముడి కనపడతాను. ఏం యోగం అంటే నిజానికి నిరంతర రామానుసంధానం. యోగం అంటే మనకి ఏం కావాలి? ఇక్కడ నిరంతర బ్రహ్మచింతనయే మోక్షం అండి. కానీ చచ్చే కదా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, బ్రహ్మ అక్కడైనా ఉన్నాడు. నిరంతరం బ్రహ్మానుభవం ఉంటే అదే మోక్షం. అది నిరంతరం. పడుకుంటే నాకు రాముడి కనబడతాడు. ఎక్కడ పెట్టారు రాముడి? కొన్ని ఇక్కడ బాగా రాముడు కనబడుతున్నాడు కానీ ఇక్కడ నుంచి మరొక చోటుకు వెళ్ళిపోదామంటే అక్కడే ఆయన కనబడుతున్నాడు. నన్ను ఏం చేయమంటే ఇదే పరిస్థితి. ఇంకొక మాట చెప్తాను విను. రకారాదీని నామాన్ని రామత్రస్తస్య రావణ. ఎవరైనా రకారంతో కూడిన ఏ మాట అన్నాను రాముడు గుర్తొస్తున్నాడు. ఏం చేయమంటారు? రాక్షస రాజ రా అనగానే మనసు ఆగిపోతుంది, రాముడు గుర్తొస్తున్నాడు. ఆయన నీ పేరైనా ఆయన గుర్తొస్తున్నాడు. రా మన వినపడుతుంది, మామే వినపడుతుంది. రా అనగానే అది వినపడుతుంది. రత్నాన్ని రథాశ్చైవ త్రాసం సంజనీయంతని. నాకు ఎలాంటి భయం కలిగిందంటే రకారంతో ఏదైనా భయం పుట్టుకుంటున్నాను. రథం రత్నం అన్న భయం నాకు అంత టెర్రర్ అయిపోయింది. రాముడంటే ఆయన తప్ప రాముడు కనిపించట్లేదు. ఒక్క మాట చెప్తున్నాను, నేను కానీ నువ్వు పంపేవా, ముందు నా నాశనం తర్వాత నీ నాశనం, ఇది గుర్తుపెట్టుకో. పైగా నీకు తెలీదా పాపాల్లో కల మహాపాపం ఏమిటంటే పరస్త్రీ వ్యామోహం, రెండు పరధన వ్యామోహం, రెండు మహాపాపాలు. పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్. ఇవి గొప్ప నాగరికత పండిన దేశాలకు ఇలాంటి ధర్మాలు ఉంటాయి. ఒక దేశంలో ధర్మం ఎక్కువ ఉంది అంటే అర్థం ఆ దేశంలో నాగరికత చాలా అభివృద్ధి చెందింది అని అర్థం. మన దేశంలో ధర్మాలు అన్నీ ఉన్నాయంటే మన దేశం ఏనాడో నాగరిక దేశం. ఎవరి సంపదని, ఎవరి స్త్రీలని, ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటూ ఇంకొకరు దాని వైపు ఆశించకుండా ఉండడం ఒక వ్యవస్థను మన వాళ్ళు చూపించారు. దాని పేరే ధర్మము. ఇది ఏనాడైనా లోకహితమే. కేవలం భారతదేశానికి కాదు, ప్రపంచంలో ప్రతి మానవుడికి అది లోకహితమే. ప్రతి మానవుడికి హితమైనటువంటి ధర్మాన్ని చెప్పిన భారతదేశానికి నమస్కారం, భారతీయ సనాతన ఋషులకు నమస్కారం. ఇది ధర్మం. అందుకు పరదారాభిమర్శాత్తు నాణ్యత్ పాపతరం మహత్. పరస్త్రీ వ్యామోహం కంటే పెద్ద పాపం మరొకటి లేదు సుమా అని అంటే, నేను ఈ సలహా అడగడానికి ఉపదేశాలు వినడానికి రాలేదు. చెప్పావుగా, తృప్తిగా చెప్పు. నీవు చెప్పదలుచుకుని చెప్పు, కానీ నేను ఈ సలహా అడగడానికి రాలేదు, నువ్వు చెప్పింది చేయడానికి రాలేదు. నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు నా అండర్లో ఉన్న రాక్షుడు, నువ్వు చెప్పింది చెయ్యి. వెళితే చస్తానన్నావు, వెళ్ళకపోతే నేను చెప్పుదా జాగ్రత్త. ఇంకా ముందు వెనకలేదండి. అంటే రావణుడు కూడా తెలిసి చేసినట్టు ఉన్నాడు, ఆలోచిస్తుంటే. ఇక్కడ నుంచి రావణుని పరిశీలిస్తే బయటకు ఒకటి అంటుంటాడు, లోపల ఒకటి ఏదో ఉన్నట్టు కనిపిస్తుంటున్నాడు. ఎందుకంటే అకంపనుడు చెప్పాడు ఏమని, సృష్టినంతటి సంహరించడమే కాదు వెంటనే సృష్టించగలనగానే ఎక్కడో తగిలింది రావణుడికి. ఇక్కడే రామాయణంలో పట్టుకోవాల్సిన పెద్ద అంశం ఉంటుంది. బయటకు చూస్తే రావణుడు రాక్షసుడు, కానీ లోపల జీవుడు మాత్రం వైకుంఠం గుమ్మాల దగ్గర కావాలని మర్చిపోవద్దు. జీవుడు ఒక్కొక్కప్పుడు మన జీవుడు ఒకడు, శరీరం ఒకటి, రెండు ఉంటుంటాయి. ప్రతి వాళ్ళకి రెండు ఉంటాయి. మన జీవుడు అంటే మనకే తెలియదు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి ఈ శరీరంతో ఉన్నాం కనుక ఈ శరీరంతోనే ప్రతిదీ లింక్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. అటాచ్మెంట్ విత్ బాడీ అలవాటు అయిపోయింది. కానీ ఏది చెప్పినా మన శరీరం వైపు నుంచి అనుకుంటూ ఉంటాం, కానీ మన మనస్సుకి బయట శరీరం ఉంటుంది, లోపల వెనకాల జీవుడు ఉంటాడు. ఈ శరీరం యొక్క లక్షణం బట్టి మనస్సు ఆలోచిస్తుంటుంది, బయట లోపల జీవ సంస్కారం తొత్తు ఉంటుంది. లోపల నుంచి రెండు కలిసి ఉంటాయండి ప్రతి మనస్సులో. అందుకు కొందరికి అసలు ధర్మం వైపు చింతనే రాదు, కొందరికి ధర్మం వైపే చింతన ఉంటుంది. అంటే ఆ లోపల జీవ సంస్కారాలు, ఇది అర్థం చేస్తుంది. దీన్నే మన వాళ్ళ సంస్కారములు అన్నారు. ఇదివరకు చేసినటువంటి కర్మల బట్టి ఏర్పడిన సంస్కారములు ఆ జీవుల్లోంచి మనస్సుకు ప్రేరణ ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు రావణుడి జీవుడు ఎవరు? మౌనం చెప్పే జైలు జీవులో అటువంటిప్పుడు వాడికి ఏముంటుంది లోపల, ఎంత వేగం వస్తావో ఎంత వేసం తీసుకుపోతావో, ఇంకా ఎంతకాలం తిన్నదే తింటూ తిరిగిందే తిరుగుతూ 20 చేతులు వేసుకుని తలకాయలు వేసుకుని ఇంకెంతకాలం తిరగడం, తొందరగా తీసుకుపోవయ్యా జీవుడు లోపల వేదన ఉంది. అది రావణుడు అనబడే రాక్షసుడు తెలియకపోవచ్చు, వాడు మనస్సు నుంచి ప్రేరేపణ కలిగిస్తాడు. అందుకే ఏ పరమాత్మ ఉన్నాడు సృష్టిస్తున్న ఈ కారకుడు, ఆయనే దిగి వచ్చాడు నకంపుడిని చెప్పగానే నటన వెళ్ళాడు. ఇంత మారీచుడు చెప్పినా వినకుండా, నీకు అసత్యం అని నేను అనట్లేదు కానీ ఉపదేశం ఆపడ్డాడు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడో, ఇంకా నిన్నెవరు బాగుపడతలేరు నాకు తెలిసిపోయింది, నేను సిద్ధమే అన్నాడు. పైగా గొప్ప మాట అన్నాడు, నువ్వు ఎలాగోనే పోతున్నానన్న ధైర్యంగా నేను చెప్తున్నాను. నేను దర్శనాదేవ రామస్య హతం మామవధారయ ఆత్మానంచ హతం విద్ధి ఉద్వా సీతాం సబాంధవ. దర్శనాదేవ రామస్య, రాముడిని చూడటంతో నేను చచ్చిపోయానని తెలుసుకో. సీతమ్మని అపహరించగానే నువ్వు నీ పరివారంతో సహా చస్తావు తెలుసుకో. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆనయిష్యతి చే సీతాం ఆశ్రమాత్ సహితో మయ నైవ త్వమసి నాహంచ నైవ లంక న రాక్షసాః
మా నిగచ్చతు రామశ్చ నచిత్వాం వదిష్యతి. ఒకవేళ సీతమ్మని ఆశ్రమం నుంచి కానీ తీసుకువచ్చే వరకు నేనుండను, నువ్వుండవు, లంక ఉండదు, రాక్షసులు ఉంటారు. ఇది తెలుసు. రామచంద్రమూర్తి ముందు నన్ను సంహరించి అదే బాణంతో నిన్ను కొట్టాను. అనేన కృతకృత్యోస్మి, నాకేం పర్వాలేదు సుమా, కృతకృత్యోస్మి, నేను కృతకృత్యుణ్ణే. ఎందుకంటే మ్రియేణ హరిణా హత, శత్రువు చేతిలో మరణించడం చాలా గొప్పదిలే, ఆ భాగ్యం నాకు లభిస్తుంది. పైగా హరిణా హత, హరిణ దీర్ఘం పెట్టక